మీ మాదిరి ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ పోలేదు అని పెన్షన్ 3000 రూపాయల నుండి 4000 రూపాయలు ఒకేసారి పెంచి ఇస్తున్నామని ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇవేగాక గోకులాలు ఇండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలను 6 నెలల్లోనే ప్రభుత్వం నేర్పరిచింది. అలాగే త్వరలోనే మిగతా పథకాలను మొదలు పెట్టడం జరుగుతుందని తెలిపారు. గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. అప్పులు కూడా పుట్టని స్థితి ఏర్పడింది. ఏడాదికి 71,000 రూపాయల కోట్లు అసలు, వడ్డీ చెల్లించాలి. ఇవి చంద్రబాబు ప్రభుత్వానికి గుదిబండలా మారింది. ఏదైనా చేసిన పని 10 మందిలో పోయి అడిగి తెలుసుకోవాలా. ముందు మీకు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ప్రజలకు భయం చెప్పి ఏదో ఇంతకుముందు మోసపోయినారు ప్రజలు. ఇప్పుడు ఎవరు మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. మీ ఇంతకుముందు పోటీ ఎక్కడికి వచ్చా రాండి, సభలకి రాండి, చేద్దాం. మీరు ఏం చేశారు 7 నెలల్లో, మేమేం చేసినాము చూపిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు చెప్పిన మాట ప్రకారము ఒక పెన్షన్ లెక్క సాధించుకోండి. మీరు 250 రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెంచుతామన్నారు. మేము ఒకటేసారి ఆయన 3 నెలల జీతం ఒకటేసారి పెన్షన్ లెక్క ఒకటేసారి ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు ఉంది. మీరు ఏ దాంట్లో పోయినా కూడా ఈ మీద మీరు లూజ్ అయిపోతారు. మీకు బయట కూడా అవసరం లే. ఈరోజు 1000 కోట్లు అప్పు చేశారు, ప్రజాధనాన్ని లూటీ చేశారు, ఏ దానికి పెట్టకపోకుండానే. ఈరోజు ఈ అప్పుల లక్షల కోట్లు ఎవరు తీర్చాలి? ఈ అప్పు వడ్డీలు కట్టలేక ఈరోజు ఒకరు చేసినాక అప్పుల వడ్డీలు ఎవరు కట్టాలా? ఇద్దరు వచ్చిన గవర్నమెంట్ కట్టాల్సిందే కదా. ఈరోజు నువ్వు చేసిన బాధ్యత చెప్తే పిల్ల తరాలు కూడా మాకు తీరదన్నమాట. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఈ దిగమింగుకొని ఈ ఒక పక్క కట్టుకుంటా, ఒక పక్క రైతుల సమస్యలు అయితే చెప్పిన ప్రకారం దానికి ఒక పద్ధతి ఉంటుంది. 7 నెలల్లో అంతా చేయాలనేది ఎవరికి లేదన్నా. మీరు ఎంత చేసినారు? మీరు ఎంతమందికి ఇచ్చారు? రైతులకు ఎంత చెప్పినావు? నువ్వు ఎంత చెప్పినావు? ఆ రోజు రైతులకు 15,000 రూపాయలు 12,000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఎంత ఇచ్చినావు? 7,500 రూపాయలు ఇచ్చినావు. మీరు ఆమె తెలిపారు. మీరు బయటకు రావాల్సిన పని కూడా లేదన్నమాట. ఈ రోజు మీరు చెప్పిన ప్రకారం ఏ పనైనా సూపర్ 6 పథకాలు అంటారు, కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఎందుకు చేసినాం అనేది మీకు తెలుస్తుంది కదా. ఏం పెన్షన్ ఇవ్వలేదా? ప్రతి ఒక్కరికి నెల లాస్ట్ ఎండింగ్ లో కాకుండా 29వ తేదీ కూడా పెన్షన్ పంచుతున్నాం. ఆ గంట ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. కానీ మీకు చెప్పినట్టు రకరకాల మీరు దోచుకొని మీరు చేసే రాజకీయ హత్యలు ఎన్ని ప్రజలకు తెలుసు. అయినా కూడా మీరు ఏదో మీరు కళ్ళబొల్లి మాట చెప్పి మళ్ళా వస్తారు. మీకు ఏకవచన మీద బహువచన మీద పొరపాటు ఇచ్చినారు. లేకుంటే మీరు సింగిల్ డిజిట్ మీద నడిచేది మీ గవర్నమెంట్. మీరు ఉండే ప్రతిపక్షంలో కూడా లేరు. మీరు ఏం మాట్లాడతారు? ఈరోజు మీ కొన్ని రాజ్యసభ సభ్యులు కూడా మీ మాట వినకుండా ఈరోజు మీరు చేసే తప్పులు అందరి మీదకి వచ్చాయని వాళ్ళు కూడా బయటికి పడుతున్నారు. ఈ రోజు మీ రాజకీయ చరిత్రను ఏం బయట పెట్టుకున్నా కూడా ఇంకా ప్రజల దగ్గర మోసపూరిత మాటలు మాట్లాడడానికి మీరు ఈ సమాజం బయటకు వచ్చే అర్హత లేదని మేము విన్నపూర్వకంగా చెప్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది, చేసి చూపిస్తాం. ఈ రోజు ఒక కమలాపురం నియోజకవర్గానికే రాండి, ఏం చేసినాం? డ్రిప్ ఏ రోజైనా కమలాపురం నియోజకవర్గంలో పంచినావా? మీ ఎమ్మెల్యే చెప్పండి. ఈ రోజు ఎమ్మెల్యే చెప్పండి, మాజీ ఎమ్మెల్యే రా. ఈ రోజు బహిరంగంగా ఎక్కడ వచ్చారా? మా ఎమ్మెల్యే అవసరం లేదు, మేమే వచ్చాము. రా మాజీ ఎమ్మెల్యే, నువ్వు మాజీ ఎమ్మెల్యే, నీకు అంత అర్హత లేదు. మా ఎమ్మెల్యేతో డీల్ చేసే అర్హత మీ మాజీ ఎమ్మెల్యేకి లేదు. మేము చాలు మీకు. ఈ రోజు ఒక డ్రిప్ సిస్టంలో కానీ రా, మా ఎమ్మెల్యే కానీ ఈరోజు డ్రిప్ మంచి ఇచ్చినాడు. ఈరోజు మీకు ఉందా అది? సబ్సిడీ ఏంది? ఇలా సబ్సిడీ కూడా ఇచ్చినాం, సరిగ్గా ఇచ్చినాం. సబ్సిడీకి మీరేమి ఇచ్చినారు? ఈరోజు పెంచినామంటే ఏది పెంచినాం మేము? ఈరోజు ఒక గృహానికి కూడా 4,40,000 ఇస్తున్నారు. మీరు ఎంత ఇచ్చినారు? ఆ రోజేమో 3.5 లక్షలు చెప్పినారు. 1,40,000 చేతులు కప్పుకొని ఇందుకు కొంత కొన్ని వేల కోట్లుగా కట్టలే. మీరు ఇవన్నీ మీరు చూసుకుంటే మీ బండారం బయటపడుతుంది. మీరు కోర్టు కుంభకోణం ఒక కమలాపురంలో ఏం చేశారు మీరు చెప్తే మీరు అన్ని మీరు ఏదో మేము చేసినామంటారు. ఈ రోజు ఒక నీళ్ళ మాట ఈ రోజు వర్షాలు పడకపోతే తక్కువ ఆలకరగా బండ్యా కూడా అన్ని చెరువులు నింపించిన ఘనత మా ఎమ్మెల్యేకి, మా పుత్తా నరసింహారెడ్డి గారికి. కానీ మీకు ఏ క్వశ్చన లేదు. రైతుల విషయానికి వస్తావు రా, ఏ దానికోసం మీరు ఏ మీటింగ్ పెడతారు రాండి. ఇవన్నీ పెట్టుకొని మీరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా ఆడ కలబుల్లో మీటింగ్ పెట్టుకొని కమలాపురం మీటింగ్ పెట్టుకో పద్ధతి కాదు. అయినా మీరు ఏదన్నా వచ్చే బహిరంగ చర్చలో సిద్ధంగా ఉన్నాం. జై తెలుగుదేశం, జై పుత్తా నరసింహారెడ్డి, జై చైతన్య రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సూపర్ 6 పథకాల గురించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేయడం లేదనేది ఒక విమర్శ.
వాస్తవమే. రాష్ట్రము దివాలా తీసింది జగన్మోహన్ రెడ్డి కాదా? రాష్ట్రానికి అప్పులు పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏ పరిస్థితిలో కూడా 10 లక్షల కోట్లు అప్పు చేసి ఏడాదికి 71,000 కోట్లు అసలు వడ్డీ చెల్లింపు భారం, 1,40,000 కోట్లు చెల్లింపు భారం, ఆర్థిక వ్యవస్థ దివాలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళకు నోరు ఉందేనే మాట్లాడడం తప్ప దాన్ని రాష్ట్రము ఎట్లా అభివృద్ధి చేయాలనేది నాయకుడు చంద్రబాబు నాయుడుకు తెలిసి ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రానికి ఏమేం తేవాలా, ఎట్లా ఆదాయం తేవాలా అనే ఆలోచనతో ప్రతి ఒక్కటి ముందు అడుగు వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అది తెలుసు. రాష్ట్రం ఎట్లా అప్పులు పాలు చేసి నేను ఈ 5 సంవత్సరాలు దివాలా ఎత్తిపోవాలా, మళ్ళా నెక్స్ట్ వచ్చినప్పుడు పాలించకూడదు, నా స్వార్థం కోసం నేను తినాలా, నా మంత్రులు తినాలా, నా ఎమ్మెల్యే తినాలా అనేదే రాష్ట్రం నాశనం చేశాడు. అది ఒకటి. డిగ్రీ ఫీజు రిపేర్మెంట్ బాకీ పెట్టింది 2,832 కోట్లు బాకీ పెట్టారు. ఫీజు రిపేర్మెంట్ మళ్ళా 450 కోట్లు, చికెన్ కోడి గుడ్లు 250 కోట్లు, వసతి దీవెన 989 కోట్లు, ఆరోగ్యశ్రీ బాకీలు పెట్టింది 1800 కోట్లు, ధాన్యం బాకీలు 1600 కోట్లు, ఉద్యోగాలు బాకీ 20 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్ట్ బాకీలు 1900 కోట్లు, గృహ నిర్మాణ బాకీ 7,800 కోట్లు, ఉపాధి హామీ బాకీ 2,100 కోట్లు, మొత్తం జగన్ ప్రభుత్వం పట్టిన బాకీ 1,40,000 కోట్లు. స్థాయిలో గత ఏ ప్రభుత్వం బాకీ పెట్టలేదు. అది తెలుసుకోవాలా. ఊరికే మనకు నోరు ఉంది, దేవుడు నోరు ఇచ్చాడని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ, వాళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ మినిస్టర్లు కానీ తెలుసుకోవాలా. రాష్ట్రం అప్పులు పాలు చేసినాక రాష్ట్రంలో కూడా ఎవరు చేయనిది జగన్మోహన్ రెడ్డి 254 సంవత్సరాలు పెంచాడు. చంద్రబాబు నాయుడు మాట చెప్పాలే ముఖ్యమంత్రి గారు 1,000 పెంచి 4,000 పింఛనీగా మళ్ళా 3 నెలలు ప్రభుత్వం రాకముందు కూడా 7,000 ఇచ్చే ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడుది. అది గుర్తు పెట్టుకోవాలా. మళ్ళా ఒకటి, రాష్ట్రం అప్పుల పాలైంది, ఇబ్బంది ఉన్నా కూడా ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వాలని పట్టుదలతో మళ్ళా 800 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుది. మనము చేసే పనులలో ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసమని. అట్టటప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మాట్లాడే హక్కే లేదు. సూపర్ గురించి సూపర్ 6 అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము వచ్చినాక చేస్తామని చెప్తారు. విధాలుగా చేసే శక్తి, కెపాసిటీ అన్ని విధాలుగా ఉంది. అది ఒకటి. సెంట్రల్ లో కూడా మా ఎంపీలు గెలిచిందానా, కుటుంబీ ప్రభుత్వం గెలిచిందానా, కేంద్రం కూడా ఆర్థిక సాయం చేస్తానిందానా, మన స్టేట్ కూడా నిలదొక్కే పరిస్థితి ఉంది. అదే సెంటర్ మాకు మద్దతు ఇవ్వకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి మంచికి తలకాయ మన ఆంధ్రప్రదేశ్ లో రోజు వారీగా 2,000 కట్టెదాన్ని వస్తూ లెక్క. అనుభవమైన వ్యక్తి, తెలిసిన వ్యక్తి, అన్ని విధాలుగా 4 సార్లు ముఖ్యమంత్రి అయినానా. రాష్ట్రము ఈ 29 లోపల పథకాలు వస్తాయి, అభివృద్ధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. ఒక దిక్కు పవన్ కళ్యాణ్ గారు, ఒక దిక్కు లోకేష్ గారు, ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు, ప్రతి ఒక్కరు కూడా కృషి చేసినారా ప్రభుత్వం ఇంతవరకు ఉంది. అది గమనించి దయచేసి మీకు చేతనైనంత వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, వాళ్ళ మాజీ మంత్రులు కానీ, మాజీ సీఎం కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ దయచేసి ప్రభుత్వము
ఎట్లా అభివృద్ధి చేయాలని సలహా ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని ఒకసారి మనవి చేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారు, నడిచిపాడిన గారు.